విదేశీ విద్యపై భారతీయులకు మోజు ఎక్కువ. అందున తెలుగు కుటుంబాల్లో అది చాలా పెద్ద ప్రైడ్, ప్యాషన్ కూడా. అయితే ఇంత అవసరమా అనిపిస్తుంది. భారతదేశం నుంచి ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళ సంఖ్య ఒకసారి చూద్దాం. అమెరికాకి దాదాపు 4,65,000 మంది, ఆస్ట్రేలియా 1,00,000కు పై చిలికే, యుఏఈకి కూడా వెళ్తున్నారు 1,64,000 మంది, యూకే 55,465 మంది. సో ఇంతమంది విదేశాలకు వెళ్ళి ఏం చదువుతున్నారు. ఈవెన్ ఆస్ట్రేలియా ఈ మధ్య అయితే లాస్ట్ 5-6 ఏళ్ళ నుంచి ట్రెండ్, చైనాకి వెళ్ళి మెడిసిన్ చదవటం, ఫిలిప్పైన్స్కి వెళ్ళి మెడిసిన్ చదవటం, ఇవన్నీ కూడా. భారతదేశంలో అంత స్టాండర్డ్ యూనివర్సిటీస్ లేవా, లేకపోతే విద్య అంత నాణ్యంగా లేదా, అవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ పక్కన పెడితే తెలుగు విద్యార్థులు ఒకటే రోజున చాలామంది అమెరికా నుంచి ఫోర్స్బుల్గా ఇండియాకి రావాల్సి వచ్చింది. అంతేకాదు ఇండియాకి సంబంధించిన విద్యార్థులు, భారతీయుల విద్యార్థులు చాలామంది అమెరికా నుంచి యూనివర్సిటీస్ నుంచి వచ్చారు. ముఖ్యంగా మిస్సౌరీ, సౌత్ డకోటా ఇట్లాంటి స్టేట్స్ నుంచి, అక్కడ ఉన్న యూనివర్సిటీస్ నుంచి ఒకటే రోజు విద్యార్థులు ఎక్కువ మంది రావటం అందరినీ కలిసివేసింది. వీళ్ళు వీసా ప్రాసెసింగ్ కానీ, ఎయిర్ ఛార్జెస్ కానీ, ఎయిర్ టికెట్స్ కానీ ఇవన్నీ పెట్టుకుని అక్కడికి వెళ్ళి అక్కడ విద్యను అభ్యసించకుండా వెనక్కి ఎందుకు రావాల్సి వచ్చింది. మెయిన్గా దానికి అఫీషియల్గా రీజన్స్ ఏం చెప్పలేదు. కానీ అక్కడ యూనివర్సిటీ వాళ్ళు అఫీషియల్స్ ఒకటి, వాళ్ళు ఇమిగ్రేషన్ అధికారులు అడిగిన క్వశ్చన్స్కి సరిగ్గా సమాధానం చెప్పలేదని, రెండోది వీళ్ళ సోషల్ మీడియా వాట్సాప్ చాట్లు వాళ్ళు యాక్సెస్ చేశారని, మూడోది వీళ్ళ ఫినాన్షియల్ హెల్త్ సరిగ్గా లేదని. అంటే వీళ్ళు ఏదైనా ఫేక్ సర్టిఫికెట్స్ కానీ, ఈ కన్సల్టెన్సీస్ సంబంధించిన విషయాలు వీళ్ళు వాట్సాప్ చాట్లు డిస్కస్ చేసుకోవడం, సోషల్ మీడియాలో ఓపెన్గా షేర్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇన్ఫ్లేటెడ్ బ్యాంక్ అకౌంట్స్ చూపించి, అంటే బ్యాంక్ అకౌంట్స్లో లేని డబ్బులు టెంపరీగా చూపించి తర్వాత అకౌంట్ సరిగా ఆపరేట్ చేయకపోవడం కానీ, ఇలా రకరకాల కారణాల వల్ల వీళ్ళు ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అఫీషియల్స్, అమెరికన్ అఫీషియల్స్ చాలా కామ్గా వాళ్ళు బయటకు వెళ్ళిపోమని కూడా, ఎటువంటి గొడవ చేయకుండా వెళ్ళిపోమని కూడా ఆర్డర్స్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. అయితే వీళ్ళపైన వచ్చే 5 సంవత్సరాలు కూడా అమెరికాలోకి రాకుండా నిషేధం విధించే అవకాశం ఉంది. దాదాపు వాళ్ళు రానికపోవచ్చు. దాంతోపాటు భవిష్యత్తులో వాళ్ళు యూఎస్ వెళ్ళాలన్నా సరే, ఏదైనా మల్టీనేషనల్ కంపెనీ, బాగా పేరున్న కంపెనీ వాళ్ళకి H1B వీసాకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇస్తే తప్పితే వాళ్ళు మళ్ళీ తిరిగి అమెరికాకి వెళ్ళే ఛాన్స్ లేదు. దాంతోపాటు ఇంకొక విషయం కూడా బయటకు వస్తుంది. అమెరికా నుంచి ఇలా వీసా సడన్గా ఆగిపోయి వచ్చిన వాళ్ళు వీళ్ళు మళ్ళీ ఆస్ట్రేలియా, కెనడా, ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉండదని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది కొత్త ఏం కాదంట. ప్రతి సంవత్సరం కొంతమంది విద్యార్థుల్ని ఇలా అప్పుడప్పుడు తిరిగి పంపిస్తారు. కానీ ఇక్కడ ఒకటేసారి ఎక్కువ మంది తిరిగి రావడం మీద కొంతమంది డిస్టర్బ్ అవుతున్నారు అనమాట. దాంతోపాటు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కోవిడ్ తర్వాత చాలామందికి స్టూడెంట్ వీసాస్ ఇస్తున్నారు. దాంతో ఆ వీసాస్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫేక్ డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళ కన్సల్టెన్సీలు ఏమైనా ఫేక్ ప్రొడ్యూస్ చేయడం కానీ, ఫేక్ అకౌంట్స్ కానీ, దీనివల్ల కూడా వాళ్ళు తిరిగి పంపించేస్తున్నారు. ఇది ప్రపోర్షనల్గా జరిగింది అంతే. అంటే ఎక్కువ మంది విద్యార్థులు వెళ్ళారు కాబట్టి తిరిగి వచ్చే వాళ్ళ సంఖ్య, ఇలాంటి వాటిలో రిజెక్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ మంది కనిపిస్తుంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇది కొంత కలిసివేసే పరిణామం అని చెప్పొచ్చు. సో దీనికి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నా సరే, ఒకటి విదేశీ విద్య పైన అంత మోజు పెంచుకోవడం మాత్రం కరెక్ట్ కాదనే చెప్పాలి. అండ్ అంత పెద్ద స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడ ఎంతవరకు ఉంది, అన్ని యూనివర్సిటీస్లో ఉందా అనేది కూడా పెద్ద క్వశ్చన్ అనమాట. భారతదేశంలో మనం చూస్తే ఐఐటీస్, ఐఐఎమ్స్, ఈవెన్ కొత్త కొత్త కోర్సులు, ఫుడ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన తరుణంలో మనమే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఇన్ని వస్తున్న టైంలో మన తెలివితేటలు మన ఎన్ని దేశానికే చేయొచ్చు కదా. బేసికల్గా బ్రెయిన్ డ్రైన్ అనే కాన్సెప్ట్ కూడా మనం చూస్తే చాలా గొప్ప గొప్ప వాళ్ళకి అవకాశాలు బయట దొరుకుతున్నాయి, భారతదేశంలో దొరకట్లేదు అంటున్నారు. అవకాశాలు దేశం ఇవ్వకపోవచ్చు, కానీ దేశంలో మనం సృష్టించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ఇంతమంది విద్యార్థులు తిరిగి వస్తున్న తరుణంలో ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి. మన దేశంలోనే మనం అవకాశాలు సృష్టించుకోవచ్చు కదా, మన దేశంలోనే మన ఇన్నోవేషన్స్ క్రియేట్ చేయొచ్చు కదా, మన దేశంలోనే ఫ్రాంటియర్ టెక్నాలజీస్ మీద మనం రీసెర్చ్ చేయొచ్చు కదా. అంతకుమించి మన దేశంలోనే మన వాళ్ళకే మన ఇంప్రింట్స్, అంటే మనం చేసే కృషి యొక్క ఫలితాలు అందించవచ్చు కదా. అది ఎంత కరెన్సీలో సంపాదిస్తున్నామని కాదు, మనం దేశంలో ఏం మిగిల్చి వెళ్తున్నామో అనేది కూడా ఇంపార్టెంటే కదా.